ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, ఫస్ట్ ఈజ్ అ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు రిజైన్ చేశానంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌గా ఈజ్ అ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే, మేము పర్సెంటేజ్ విధానంలో మొత్తం ఎగ్జిక్యూటివ్‌లు ఒప్పించలేక, చెప్పలేక కొంతమంది గుత్తాధిపత్యులు అంటే కొంతమంది వాళ్ళకు వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ని అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఈ ఏదైతే ఈ అగాధం ఏర్పడింది. ఫస్ట్ అగాధం ఏర్పడింది. ఎగ్జిక్యూటర్ అండ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌కి అగాధం ఏర్పడింది. ప్రొడ్యూసర్స్‌కి మీరు గిల్ట్‌లో కాకుండా ఇక్కడొచ్చి చెప్పగలిగితే బాగుండు. ఆఫీస్ బేర్‌లకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆఫీస్ బేర్‌లకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ అయింది. అలాగే దాంట్లో అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్స్ పెట్టలేదు. రెండోది అక్కడ కాకుండా ఈ ఆఫీస్ బేరర్లు అవ్వలో కూడా పట్టించుకోవట్లా. అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది మనం కాదు. ఎప్పుడో దాసనారాయణరావు గారు పెద్దలందరూ పెట్టిన ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ని ఈరోజు కొన్ని వందల మెంబర్లు మొత్తం టోటల్‌గా బెనిఫిట్స్ పొందుతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ పట్టించుకోకపోవడం వల్ల దురదృష్టకరం. ఆఫీస్ బేరర్‌లుగా ఉండి 10 మందికి ఉపయోగపడాలని ఈ పదవి ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? అందుకనే ఆ పదవిని రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టాలి ఇమ్మీడియేట్‌లీ. ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడైనా ఆఫీస్ బేరర్స్ అందరూ కళ్ళు తెరవండి. ఒక ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఉన్నారా? లేదా? కూడా తెలియట్లేదు. ఈసీ మీటింగులు జరగట్లేదు. ఆడిటర్ కరెక్ట్‌గా లేడు. స్టాఫ్ కరెక్ట్‌గా లేరు. అసలు ఏంటి 6 నెలలకో, 7 నెలలకో ఈసీ మీటింగులు ఏంటి? అదే మొత్తం టోటల్‌గా ఆర్గనైజేషన్స్ కరెక్ట్‌గా రన్ అవ్వాలంటే అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. కనుక అన్నిట్లికి నిరసనగా నేను రాజీనామా చేయడం జరిగింది. దాంట్లో భాగమే ఈ పర్సెంటేజ్ విధానంలో కూడా మనం కరెక్ట్‌గా ట్రాకర్ చేయలేకపోయాం. కొంతమంది తీసుకొని దీన్ని బస్టు పట్టించారు. అవగాహన లేని వాళ్ళు పట్టుకున్నారు. అవగాహన లేక అవగాహన రహితంతో ఎగ్జిక్యూటివ్‌తో టాక్ చేయడంలో తప్పు జరిగింది. తప్పు జరిగింది అన్న మాట నేను వాస్తవంగా చెప్తున్నా. ఇది నిజం. మనకు అవగాహన లేక ఎగ్జిక్యూటర్ అంటే ఏంటో, ఎగ్జిక్యూటర్ కష్టం అంటే ఏంటో, డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటో, డిస్ట్రిబ్యూటర్ కష్టం అంటే ఏంటో, ప్రొడ్యూసర్ బాధ అంటే ఏంటో, ప్రొడ్యూసర్ చిన్న సినిమా నిర్మాతల బాధ అంటే ఏంటో, మొత్తం అందరిది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఛాంబర్ మీద, కౌన్సిల్ మీద అన్నిటి మీద ఉంది తప్ప, ఒక నిర్మాత పెద్ద నిర్మాతలు మీ నలుగురమే గొప్పవాళ్ళం అంటే కాదు. మీ నలుగురు చాలా గొప్పవాళ్ళమి అని చెప్తే మాకు అవగాహన ఉంది అనుకుంటే తప్పది. మీకు అవగాహన ఎంతుందో ఎగ్జిక్యూటివ్‌లకు కూడా అంతే అవగాహన ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్‌లకు కూడా అంతే అవగాహన ఉంది. అందరిని కూర్చొని మాట్లాడాల. ఎగ్జిక్యూటివ్‌లు కొన్నాటిలో చేస్తున్న తప్పులున్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలో వాళ్ళ తప్పులున్నాయి. మీరు మాట్లాడిన మాటలో మీ తప్పులున్నాయి. మీరేం చెప్తున్నారు? క్యాంటీన్ రేట్లు మేము డిసైడ్ చేస్తాం. హూ ఆర్ యూ? మీరు క్యాంటీన్ రేట్లు మీరెవరు డిసైడ్ చేయడానికి? మీకేం సంబంధం? మీకు సంబంధం ఉందా క్యాంటీన్ రేట్లు? మీరు మల్టీప్లెక్సెస్ ఇండియా వైస్‌గా మల్టీప్లెక్సెస్‌లో రేట్లు ఎక్కువున్నాయి. మీకు థియేటర్ ఓనర్‌కి అక్కడ సైకిల్ స్టాండ్ ఎంతుందో, క్యాంటీన్ రేట్లు ఎంతున్నాయో అయన్నీ వాళ్ళు కదా డిసైడ్ చేసుకుంటారు. మీకు మల్టీప్లెక్స్‌లో ఈరోజు మొత్తం టోటల్‌గా రూ. 300 టికెట్ అయితే, రూ. 500 మీకు క్యాంటీన్ రేట్లుంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, ఆ క్యాంటీన్ రేట్లు మల్టీప్లెక్స్‌లు మీరు చేసుకోవాలి కానీ, మల్టీప్లెక్స్‌లకు మీకు చెప్పే ధైర్యం ఉందా? మీరు 53% మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నారు. రూ. 300 రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ తగ్గట్టు మెయింటెనెన్స్ ఉంటుంది. నేను దాంట్లో అబ్జెక్షన్ చేయట్లే. మీరు ఆ క్యాంటీన్ రేట్లు తగ్గించాలి అంటే మీరు మల్టీప్లెక్స్‌లతో మాట్లాడాలి. థియేటర్ రెంట్లు తీసి రెంట్ల పని పర్సెంటేజ్ అడుగుతున్నారు కదా! సింగిల్ స్క్రీన్‌లో అడగాల్సింది వేరు. మీరు సింగిల్ స్క్రీన్‌లో మీరు మెయింటైన్ చేస్తారా? మీరు కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటారా? మీరు కరెక్ట్‌గా ఆ మల్టీప్లెక్స్ అమ్మినట్టు రూ. 300 టికెట్ అమ్ముతారా? మీరు పాప్‌కార్న్ రేట్లు ఇయన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? అని మీరు వాళ్ళని అడగాలి. మీకు రెవెన్యూ మీరు ఎంత ఇస్తారు? 3 రోజుల తర్వాత మాకు ఆల్రెడీ మీ దగ్గర డెఫిసిట్ వస్తుంది. కనుక ఇయన్నీ పర్సెంటేజ్ విధానం మీరు అడుగుతున్నారు. వాళ్ళకున్న ఫెసిలిటీస్ మీకున్నాయా? అని మీరు అడగాలి. వాళ్ళని మీరు అడగట్లేదు. మీరు వాళ్ళే సింగిల్ స్క్రీన్‌లో వాళ్ళేమంటున్నారు? మేము జియో ఆపేస్తాం. జియో ఇచ్చినా కూడా రేట్లు పెంచం. అది వాళ్ళది తప్పే. ఎందుకు తప్పు? మీరు ఇవ్వలండి. ఈరోజు పాన్ ఇండియా రావాలి అంటే తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో పాన్ ఇండియా రావాలి అంటే కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు దానికి మనం రేట్ అవసరం పడుతుంది. రేట్ అవసరం పడుతున్నప్పుడు మీరు రేట్ పెంచుతున్నప్పుడు మీరు అడగండి తప్పులేదు. ఎగ్జిక్యూటివ్‌ని అడిగి అయ్యా మీరు రేట్ పెంచుతున్నారు. ఆ రేట్‌కి మాకు 30% హైప్ ఇవ్వండి. 20% హైప్ ఇవ్వండి. లేకపోతే నాకు ఇంత హైప్ ఇవ్వండి. మాకు రెంట్ పెంచండి. మేము లక్షల ఒక థియేటర్ ఒక షోకి 10,00,000 ఇచ్చినా మాకు అదే రెంట్ ఇస్తున్నారు. రూ. 1,00,000 ఇచ్చినా అదే రెంట్ ఇస్తున్నారు అడగండి. బెనిఫిట్స్‌తో. ప్రీమియర్ షో రూ. 1000 టికెట్ అమ్ముతున్నారు. మాకు 10,000 ఇస్తున్నారు రెంటు.
మీరు వచ్చి మల్టీప్లెక్స్‌లో రూ. 470 ఇస్తున్నారు. సారీ రూ. 530 రూ. 470 ఇస్తున్నారు మల్టీప్లెక్స్‌లో అని చెప్పాలి గానీ, మీరు చెప్పకుండా మీరు అది మల్టీప్లెక్స్‌లకి మీరు అక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ బాధ అనిపిస్తుంది వాళ్ళకి. మీరు ఆ ప్రీమియర్ షోకి ఇవ్వండి 30% పెంచండి. ఆల్ ఎగ్జిబ్యూటర్‌లను కూడా మీరు కాపాడండి. ఎగ్జిబ్యూటర్ సింగిల్ స్క్రీన్ వ్యవస్థను కాపాడండి. నిర్మాతల వ్యవస్థను కాపాడండి. మీకు పెద్ద సినిమాకి 100% జీవోలు వస్తున్నప్పుడు రేట్లు పెంచక తప్పదు. పాన్ ఇండియా సంస్థ ఉండాలి అంటే, సినిమాలు ఉండాలి అంటే మనం రేటు పెంచాలి. రేటు పెంచకుండా జరగదు. కనుక ఇప్పుడు సునీల్ గారు మాట్లాడినా, శిరీష్ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా, మైత్రి రవి గారు మాట్లాడినా, లేకపోతే సుప్రియ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మనందరం అన్నదమ్ములం. మనందరం కలిసి కూర్చోవలసిన నిర్ణయాలు తప్ప ఈగోలకి వెళ్తే కాదు. ఇంకొకటి, మీకు టార్గెట్ ఎందుకు పెద్ద వస్తుంది? పెద్ద సినిమా మీకు ఎందుకు టార్గెట్ వస్తుంది? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ వస్తుంది, మరి పెద్ద టార్గెట్ వస్తుంది. మీరు 6 నెలల నుంచి చేసినప్పుడు మన సినిమాలకు పర్సంటేజ్ కట్టారా? మొన్న సినిమా జట్లీ సినిమా ఉంది. మరి జట్లీ సినిమా పరిస్థితి ఏంటి? మరి కారా సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమాల పరిస్థితులు ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 అడుగుతున్నా. మీరు అగ్రిమెంట్లో రెంట్ ఆర్ పర్సంటేజ్ ఉంది. నేను దానికి 100% పర్సంటేజ్ ప్యూర్ సింగిల్ స్క్రీన్ నేను వ్యతిరేకం. రెంట్లో మీరు దాంట్లో మీరు హైప్ అడగండి. మీరు రెంట్ల హైప్ అడగండి. మీరు రెంట్ల హైప్ అడిగి మల్టీప్లెక్స్ ఫెసిలిటీస్ మీకు లేవు. మల్టీప్లెక్స్ ఈజ్ ఇండియా వే డిఫరెంట్. మీ సింగిల్ స్క్రీన్స్ డిఫరెంట్. మీరు సింగిల్ స్క్రీన్లో కూర్చోండి, మాట్లాడండి. ఇది 7, 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? మరి ఒకరు సినిమా చేస్తే ఒకలంటే ఏం లేదు. దిల్ రాజు గారు సినిమా చేస్తే పర్సంటేజ్ 2 రెంట్లు వస్తాయి. లేకపోతే మైత్రి రావు గారు చేస్తే పర్సంటేజ్లు వస్తాయి. అంటే మీకిద్దరికి పడనిది ఇక్కడ ఎగ్జిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? డిస్ట్రిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రొడ్యూసర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనేమంటున్నానంటే 2 కోల్డ్ వార్లు మీకు నడుస్తున్నాయి. దానికి సునీల్ గారు ఎటున్నారో చెప్పాలా. అలాగే అందరూ కూడా నేను అందరినీ అంటున్నా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఛాంబర్ని, కౌన్సిల్ని మీరు ఎందుకు పెడదవ పట్టిస్తున్నారు? మీరు ఛాంబరు, కౌన్సిల్ కూర్చుంటే మీకు ఇది అవదా? ఈరోజు బయట జనాల్లో ఏమనుకుంటున్నారో తెలుసా? పెద్ద సినిమా ఉందా లేదా? ఈ థియేటర్లు ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఆ పెద్ద సినిమా మా చిరంజీవి గారి ఫ్యామిలీకే వస్తుందా? చిరంజీవి గారి ఫ్యామిలీ మీదే టార్గెట్ చేస్తారా? మీరు ఏంటి, ఎంత దాకా కరెక్టు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. నిన్న మాట్లాడుతూ శిరీష్ గారు, ఏ సినిమాకి మేము అడ్డంగు కాదు, అలాగని మాకు పర్సంటేజ్ కావాలి, మాకు రేట్లు పెరగాలి. మీరు రేట్లు పెరగాలి అనుకున్నప్పుడు మొన్న రేట్లు తగ్గాలి అంటున్నారు. మీరు రేట్లు ఏది ఉందో ప్రేక్షకులకి శ్రేయస్సు కోరి మీరు ఆ ప్రేక్షకులు రేట్లు ఇస్తాను అంటున్నారు. తప్పులేదు, బాగానే ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఇదే పని ఇంతకు ముందో మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి అంటున్నారు, నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ ఈజ్ పెద్ద మూవీ ఇస్ జూన్ 4వ తారీఖు సినిమా పెట్టి ఆ 4వ తారీఖు సినిమాకి టార్గెట్ చేయడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చిరంజీవి ఫ్యామిలీ మీద కాంట్రాక్ట్ మీరు చేస్తున్నట్టు అనిపించట్లేదా? మీకు చిరంజీవి ఫ్యామిలీని మీరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? మీ మనస్సాక్షి చెప్పండి ఎవరైనా సరే. నేను ఎగ్జిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను ప్రొడ్యూసర్లకు వ్యతిరేకం కాదు. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా నడవాలి. మనం జీవో ఇస్తే జీవో రేట్లు కూడా అమ్మాలి. మనం రేట్లు మీరు ఎగ్జిబ్యూటర్గా రేట్ హైప్ చేసుకోండి. ప్రీమియర్ షో వాళ్ళు 47% వస్తుంది, మాకు 30% ఇవ్వని అడగండి. ఎస్, మాకు రేట్లు సరిపోవట్లేదు, మీరు రేటు పెరిగితే మాకు 20 పెంచండి, 30 పెంచండి అని కూర్చొని నెగోషియబుల్ చేయండి. సేమ్ టర్మ్ కావాలి ఐమాక్స్లు అంటే ఇవ్వరు. మల్టీప్లెక్స్ టర్మ్ మీకు అవ్వదు, సింగిల్ స్క్రీన్కి మీకు అవ్వదు. అక్కడ అనేది రెవెన్యూ వేరు. ఆ రెవెన్యూ అనేది మీకు 500 కెపాసిటీ, 400 కెపాసిటీ, 300 కెపాసిటీలో ఈజ్ 295 టికెట్ ఈజ్ అ బిగ్ టికెట్ అండ్ 500 రూపీస్ పడుతుంది, 400 రూపీస్ పడుతుంది. రేట్ పెరిగితే మీకు అక్కడ అంత డబ్బు వస్తుంది. బెనిఫిట్స్లో 1000 రూపాయలు వస్తే అలా 47 రూపీస్ వస్తుంది. మీరు బెనిఫిట్స్ అడగండి, తప్పలేదు. ఆ పర్సంటేజ్ మీరు కూడా వయా మీడియా కూర్చోండి. ఈజ్ ద కంటెంట్ ఆఫ్ సప్లై. అంటే కంటెంట్ ఓనర్, పెద్ద కంటెంట్ ఉంది, కంటెంట్ పెద్ద ఓనర్ ఎంత గొప్పవాడో మీకు ప్రొడ్యూసర్ థియేటర్ ఓనర్ కూడా అంతే గొప్పవాడు. థియేటర్లో సినిమా ఇవ్వాలా లేదా, ఇవ్వాలా థియేటర్ ఇవ్వాలా, రెంట్కి ఇవ్వాలా లేదా అనేది థియేటర్ ఓనర్ ఇష్టం. సినిమా వెయ్యాలా లేదా అనేది కంటెంట్ ఓనర్ ఇష్టం. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు వెయ్యాలా, అన్ని థియేటర్లకి మీరు వెయ్యాలా వద్దని డిసిషన్ అయింది. మీరు అడ్వాన్స్ ఇస్తారా ఇవ్వరా, మీరు షేర్ కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు ఇస్తారా, ఇదేనా రూల్ ఉందా? ఈ రూల్ పాస్ చేయాలని ఉందా? మీరు అందరికీ సినిమా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోతే అవ్వదని ఉందా? మరి చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు ఎందుకు వేయరండి? చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు అదే ఆర్డర్ ప్రకారం వేయండి. మీరు పెద్ద సినిమా వస్తుంది, చిన్న సినిమాలు వస్తున్నాయి, ఆర్డర్ ప్రకారం వేయండి. ఒకరికి చిన్న సినిమా, ఒకరికి పెద్ద సినిమా వేయండి ఆర్డర్ ప్రకారం.
పాస్ చేద్దామా మరి అలాగా? చిన్న సినిమాను వస్తే పెద్ద సినిమా వస్తే చిన్న సినిమాలు తీసేస్తారు. చిన్న సినిమా వస్తే రెంట్ ఇస్తావా అని అడుగుతారు. ఎంత కొంత డబ్బు కడతావా అని అడుగుతారు. మరి ఇది మీ తప్పు కాదా? చిన్నవాడిని వచ్చి బతకనివ్వరు. పెద్ద సినిమా వచ్చేటప్పుడు పర్సెంటేజ్ కావాలి. అంటే ఎగ్జిక్యూటివ్‌లు కూడా మీరు ఆలోచించుకోవాలా. అంతే ఇక్కడ నిర్మాత చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరూ ఒక నిర్మాతే. అలాగే డిస్ట్రిబ్యూటరే. అలాగే మీరు కూడా మీ బాధను అర్థం చేసుకుంటాం. మీ కష్టాన్ని అర్థం చేసుకుంటాం. మీ బాధను మీరు రెంట్ హైప్ అడగండి. మీరు కానీ ఈ విధంగా మీరు వచ్చి ఆల్ ఆఫ్ ది సడన్ మేము జీవో వచ్చినా రేట్లు పెంచం. ఇస్ నాట్ కరెక్ట్. మీరు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చంద్రబాబు శ్రీనివాసరావుకి ఏం పని అండి? ఆయన ఎగ్జిక్యూటరా? చంద్రబాబు శ్రీనివాసరావు గారికి ఏం పని? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మాట్లాడతాడు, అక్కడికి వచ్చి ఒకలా మాట్లాడతాడు. ఆయన పెద్ద మనిషి అవుతాడా? వన్ సైడే ఉండాలి. వారు వన్ సైడే. ఎటు ఉండాలో అటు ఉండాలా. నేను ఎటు లేను. నేను ఎగ్జిక్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని. ముగ్గురు బాధలు, ముగ్గురు కష్టాలు నాకు తెలుసు. కనుక నేను ముగ్గురు కోసం మాట్లాడుతున్నా. నేను వన్ సైడ్ లేను. నిర్మాత బాధ తెలుసు, ఎగ్జిక్యూటర్ బాధ తెలుసు, డిస్ట్రిబ్యూటర్ బాధ తెలుసు. కానీ మీరు మల్టీప్లెక్స్ల రూపంగా అడగడం, జీవో వస్తే మేము ఆపేస్తాను అనడం కరెక్ట్ కాదు. పెద్ద సినిమాకి ఇది వర్తించదు. పెద్ద సినిమాకి మీరు ఆపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు. ఇది యావత్ ప్రపంచం సినిమా థియేటర్లో పడుతుంది, రిలీజ్ అవుతుంది. అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులందరూ కూడా సినిమా రిలీజ్ జూన్ 3వ తారీఖు నైట్ ప్రీమియర్ షో నుంచి పడుతుంది. ఓకే, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూర్చోండి, మాట్లాడుకోండి. కానీ ఈ విధంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్? మళ్ళీ అందరూ కలిపి ఒకే కాఫీ షాప్లో కూర్చుంటారు, ఒకే కాఫీ తాగుతారు, ఒకే కాఫీలో మాట్లాడతారు. అంటే ఇక్కడ ఎవరిని మీరు పిచ్చోళ్ళు చేస్తున్నారు? అంటే మీ వెనకాల ఉన్న ఎగ్జిక్యూటివ్ పిచ్చోళ్ళు చేస్తున్నారా? మీ వెనకాల ఉన్న నిర్మాతలు పిచ్చోళ్ళు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఇది తెలియాలి ప్లీజ్. మీరు 10 మంది 5 మంది మీరు అందరూ ఒక్కడే కూర్చుంటారు. అందరూ 10 మంది కూడా థియేటర్ ఓనరు, ఎగ్జిక్యూటర్, థియేటర్ ఓనరు, డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. అక్కడ దస్పాలలో కూర్చున్న వాళ్ళు అన్నింటిలో ఉన్నారు. ఇక్కడ మీరు కూర్చొని మీరు ఎవరైతే సునీల్ గారు అందరూ కూర్చున్నారో అన్నింటిలో ఉన్నారు. మరి ఇదేం న్యాయం అండి ఇది? అంటే ఎవరిని మీరు అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నారు. అమ్మో పెద్ద ఆగిపోద్దా? పెద్ద సింగిల్ స్క్రీన్ రాదా? అంటే మా ఎంజాయ్మెంట్ చేయలేమా అన్న ఒక ఫీలింగ్ తీసుకొని వచ్చారు మీరు. ఇది తప్పు కాదా మీకు? ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ప్రాబ్లం సాల్వ్ చేయండి, చేసుకోండి. కానీ ఆ ప్రాబ్లమ్ని మీరు కౌన్సిల్ అండ్ ఛాంబర్ అండ్ తెలంగాణ ఛాంబర్ కూర్చోండి, అందరూ కూర్చొని అందరినీ పిలండి. చిన్న సినిమా నిర్మాతలు కూడా పిలవండి. పిలిచి అభిప్రాయం తెలుసుకోండి, మా బాధను తెలుసుకోండి, మా కష్టాన్ని తెలుసుకోండి. చిన్నవాళ్ళు వస్తే ఒక చిన్న చూపు చూస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తే ఒకలాగా చూస్తున్నారు. ఇది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. అందుకే నేను చెప్తున్నా, మీరు రేపు సాయంకాలం 48 hours లోపల మీరు ఎట్టి బస్సులో చిన్న సినిమా నిర్మాతల్ని, పెద్ద సినిమా నిర్మాతల్ని, ఎగ్జిక్యూటివ్ని, డిస్ట్రిబ్యూటర్లు పిలిచి జాయింట్ మీటింగ్ రేపు 15 తారీఖు ఉంది. ఈ 15లో అందరినీ పిలండి, అందరి అభిప్రాయం తీసుకోండి. 15వ తారీఖు నాడు మొత్తం టోటల్గా ఛాంబర్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది ఫుల్ స్టాప్ పెట్టగలిగితే బాగుంటుంది, పెట్టకపోతే వేరే విధంగా వెళ్తుంది. కనుక జనాలకి, వేరే అభిమానులకి అందరికీ కూడా ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటుంది. కనుక దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని, మీరందరూ కూడా పెద్ద మనుషులు, బడా నిర్మాతలు, బడా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బడా ఎగ్జిక్యూటర్స్. కనుక 10 మందే రాజ్యం కాదు, 10 మందే ఇండస్ట్రీ కాదు. ఇది అందరూ అన్ని వేల మంది ఉంటేనే ఇండస్ట్రీ అనేది గుర్తుపెట్టుకోండి. పాన్ ఇండియా రేవంత్ రెడ్డి గారు, పాన్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు. దానికి రేటు పెరగాలి, రేటు రావాలి, జీవో రావాలి, రేటు అమ్మాలి. మనకు అది దానికి తగ్గ కష్టం అడుగుదాం, దానికి తగ్గ ప్రీమియర్ షో డబ్బులు అడుగుదాం. ఐమాక్స్ని మనం పోల్చొద్దు, మనది మనం పోల్చుకుందాం. దయచేసి నిలబడి అందరూ కూడా చేస్తారని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మనం చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎఫ్డిసి ఎవరిస్తున్నారో మీకు తెలియదండి. అలాగే అక్కడ ఎఫ్డిసి ఎండి ఎవరున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ ఉందా లేదా? 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి మీరు స్టూడియోస్ కానీ, మొత్తం టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలపింగ్ కానీ మేము అడగడమే అవుతుంది తప్ప మీరు ఎవరికైనా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? అసలు డెవలపింగ్ అనేది ఆలోచన మీకు ఉందా లేదా? సినిమా ఇండస్ట్రీ, మన సంఖలో ఉన్న సినిమా ఇండస్ట్రీని తీసుకురానప్పుడు పరిశ్రమలు ఏమొస్తాయి?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏం డెవలప్ అవుతుంది? సినిమా ఇండస్ట్రీకి టూరిజం డెవలప్ అవ్వాలి. అందుకే నేను ఒకటి అడుగుతున్నాను. బోర్డు పెట్టుకోవడానికో, కారు పెట్టుకోవడానికో, ఆ కారు పెట్టుకొని బుగ్గ కారు వేసుకొని తిరగటానికో కాదండి. మనం కష్టపడి ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్ళి డెవలప్ చేసి, మేము ఇస్తున్న 68% ప్రజలు ఇస్తున్న 68%కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, మనకి డెవలపింగ్ ఇచ్చి, ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలగాలి. సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. కనుక మీరు ఎఫ్‌డీసీ చైర్మన్‌కి ఇచ్చినా, ఎఫ్‌డీసీ ఎండీ ఉన్నా విజయవాడలో కూర్చోవడం కాదండి. ఆంధ్రప్రదేశ్ అండ్ టూరిజం అండ్ ఎఫ్‌డీసీ డెవలప్ చేయాలి. మీరు ఈ సంవత్సరం 3 సంవత్సరాల్లో చేయగలుగుతారా? ఎక్కడైనా అమరావతిలో స్టూడియో కట్టగలుగుతారా? ఆంధ్రప్రదేశ్‌లో మీరు 30 ఎకరాల కారిడార్, 30 కిలోమీటర్ల కారిడార్ మీరు చేయగలుగుతారా? మీరు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతారా? ఎంప్లాయ్‌మెంట్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు? అని సూటిగా నేను అడుగుతున్నా. ఎవరెవరో వచ్చి ఒక కులానికి చెందిన వారికో, ఎవరికో ఇచ్చేసి పదవులు ఇచ్చేస్తే, ఆ పదవుల్లో ఎన్ని మాకు అలంకారం కోసం మీ అందరూ ఆనందం కోసం చేస్తే కాదు ఇది. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని పదవి ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీలో కష్టపడడానికి పదవి ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీ మీ పార్టీకి కష్టపడినోళ్ళకి ఇవ్వండి. అలాగే మీ దీంట్లో గవర్నమెంట్‌కి డెవలప్ అవ్వడానికి ఇవ్వండి పదవి. డెవలప్ అయ్యి గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళేటట్టు ఇవ్వండి. అంతే తప్ప ఎవరెవరికో పదవులు ఇవ్వడానికి ఆశపడుతుంటారు అందరూ. ఆశలో నేను ఉన్నా. నేను ఆశాజీవినే. కానీ నాకు ఎప్పుడైతే అర్థమైందో నాకు అవసరం లేదు అని అర్థమైపోయింది. కాపులు 100% కాపులకి పదవి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే కాపులు ఎక్కిచ్చేవారు, అందరం ఎక్కిచ్చేవారే గాని అందరూ ఎక్కేవారు కాదు. కాపులు ఎవరికైనా మేము సపోర్ట్ చేసేవారమే గాని ఆళ్ళ కిందన కూర్చొని మేము చూసేవారమే. మేము ఎక్కాలి అంటే ఆ రోజు వంగవీటి మోహన రంగా గారితోనే అయిపోయింది. వంగవీటి మోహన రంగా గారు కాపులు సీఎం అవ్వాలని కోరుకున్నాం. కానీ ఈనాటికి గూడా మేము ఎవరికైనా సపోర్ట్ చేసి ఎక్కించడమే తప్ప, మేము కింద నుంచి చూసేవాళ్ళమని మాకు అర్థమైంది. కనుక ఇది మాకొస్తదనేది మర్చిపోయాం. కానీ ఎవరికొచ్చినా ఇండస్ట్రీ బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, కనుక సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. థాంక్ యూ మచ్.